Dear aspirants, this is Srinivas. Welcome to the Digital Class Notebook ఛానల్. ఇది 0 to హీరో లెవెల్లోని ఫౌండేషన్ క్లాసెస్. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న చాప్టర్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్. ఇది థర్డ్ క్లాస్. ఇది వరకు మీరు 2 క్లాసెస్ జరిగాయి. మీరు చూడకపోతే దీని యొక్క క్లాస్ల లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవాళ టాపిక్ వచ్చేసి రేషియో ఆన్ కాయిన్ బేస్డ్. లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. The box contains the coins 10 paisa, 25 paisa and 50 paisa are in the ratio of 1:2:1. ఏమన్నాడు? 10 paisa, 25 paisa and 50 paisa వచ్చేసి ఈ రేషియోని నేను కాయిన్స్ అనుకుంటాను. సో దానివల్ల మనకి ఈజీగా ఉంటుంది. సో 1:2:1. ఇప్పుడు కాయిన్స్ ఇచ్చారు, ప్రైస్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ప్రైస్ కానీ లేదా వాల్యూ అని కానీ అనుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇఫ్ దేర్ ఆర్ 22 ఇన్ ఆల్ దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ అని అన్నాడు. 10 పైసాలో నెంబర్ ఆఫ్ కాయిన్స్ 1. ఒక కాయిన్ 1 కాయిన్ ఇంటూ 10 పైసా ఎంత? 10 పైసా. ఓకే, 10 పైసా నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఓకే, దీన్ని నేను యాక్చువల్ కాయిన్స్ అనుకుంటాను. సో ఈ రేషియోని నేను యాక్చువల్ కాయిన్స్ అనుకుంటాను కాబట్టి ఈజీగా ఉంటుంది. ఈ 2 × 25 పైసా అప్పుడు ఎంత అవుతుంది? 50 పైసా. 1 × 50 పైసా 50 పైసా. ఇప్పుడు మొత్తం ఎన్ని పైసా ఉన్నట్టు? 110 పైసా. ఇక్కడ ఏమన్నాడు? ఇఫ్ దేర్ ఈస్ ₹22. రూపీస్ 1 రూపీలో ఎన్ని పైసలు ఉంటాయి? 100 పైసా ఉంటాయి. మరి 22 రూపీస్లో 2200 పైసా ఉంటాయి. సో ఈ 110 పైసాని నేను 2200 పైసాగా రాసుకుంటా. అప్పుడు ఈపీ క్యాన్సిల్ అవుతుంది. 11 10 జా 11 2 జా. సో 1:20. ఆప్షన్ బి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా అదే సేమ్ టు సేమ్. 270 కంటైనర్డ్ ఇన్ ₹270 కంటైనర్ ఇన్ ఏ బాక్స్ కన్సిస్ట్ 1 రూపీ 50 పైసా అండ్ 25 పైసా. ఏం చెప్పాడు? ఒక బాక్స్లో 1 రూపీ 50 పైసా ఇంకా 25 పైసా ఉన్నాయి. వాటి యొక్క రేషియో వచ్చేసి 2:3:4 అని చెప్పాడు కదా. నేను దీని నెంబర్ ఆఫ్ కాయిన్స్ అంటే వీటిని నేను కాయిన్స్ అనుకుని దీని రేషియో అనుకుంటా. సో దాని ద్వారా మనకి ఇది 2:3:4. అప్పుడు కాయిన్స్ యొక్క వాల్యూ 2 రూపీస్ని 2 కాయిన్స్ 1 రూపీ అయితే ఎంత వాల్యూ అవుతుంది? 2. 3 రూపీస్ 50 పైసా కాయిన్స్ 3 కాయిన్స్ 50 పైసా అయితే ఎంత? ఇది 1 రూపీ కదా. మనం దీన్ని కూడా 3 5 15. 150 అంటే 1.50 రూపీస్. 25 పైసలు 4 కాయిన్స్ ఉంటే ఎంత అవుతుంది? 25 4 జా 100. సో 1 రూపీ అంతే కదా. 25 × 4 100 పైసా అంటే 1 రూపీ. సో వాడు ఏమన్నాడు? 270 కంటైనర్డ్ ₹270 కంటైనర్డ్ ఇన్ ఏ బాక్స్ అని అన్నాడు. అంటే మొత్తం ఈ బాక్స్లో ఎన్ని ఉన్నాయి? 3 4 4.50 రూపీస్కి 270 రూపీస్. సో దీన్ని 4.5 అనుకొని దీన్ని 270 అనుకుంటా. దీన్ని 270 అనుకుంటా. అప్పుడు ఇది ఇటు వెళ్తే 2700. అప్పుడు 45 × 2700 3 1 3 3 5 15
3 9 జా 27, 3 5 జా 15, 3 3 జా 9. సో 5 1 జా 5 6 జా 30, 1 రేషియో 60. ఇంతకుముందు దాంట్లో 50 పైసా 50 పైసా ఎన్ని ఉన్నాయి? దే ఫైండ్ ద టోటల్ 50 పైసా ఎన్ని ఉన్నాయి? ఒకటే. సో 1 into 20 ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్. నేను ఏం చెప్పా, దీని కాయిన్స్ అనుకున్నాను అన్నా కదా. సో ఈ 20 into 1 క్యాలిక్యులేట్ అయితే 20, ఇదే ఆన్సర్. దీంట్లో 1 రేషియో 60. ఏం అడిగాడు, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ అని అన్నాడు. ఇవేంటి నెంబర్ ఆఫ్ కాయిన్స్ కదా. ఈ 4 into 60 ఎంత? 240 కాయిన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కన్సిస్ట్, ఒక బ్యాగ్లో 2 రూపీస్ కాయిన్స్, 50 పైసా కాయిన్స్ అండ్ 1 రూపీ కాయిన్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 8:6:5. బ్యాగ్లో మనం ఏమనుకున్నాం, రూపీస్ 2 రూపీస్ కాయిన్స్, 50 పైసా కాయిన్స్ అండ్ 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్, ఓకే, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? మన రేషియోని నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనుకుంటాం కదా, యాక్చువల్ కాయిన్స్గా 8:6:5 ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ ఉన్నాయి, వాటి వాల్యూ తెలియాలి కదా, వాల్యూ. సో ద టోటల్ వాల్యూ ఆఫ్ మనీ ఇన్ ద బ్యాగ్ ఈజ్ 408 రూపీస్. సో 2 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్ 8 కాయిన్స్ ఉంటే 2 8 జా 16. 50 పైసా కాయిన్స్ 6 ఉన్నాయి, అంటే ఏంటిది 5 6 జా 30, అంటే 300, అంటే 3 రూపీస్. అర్థమైందా? 50 into 6 300. ఒక 1 రూపీలో ఎన్ని పైసలు ఉంటాయి? 100 పైసలు. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 300, అంటే 3 రూపీస్ కదా, 3 రూపీస్. అలాగే 5 రూపీస్ 1 రూపీ కాయిన్స్ 5 ఉన్నాయి, ఎన్ని అన్నట్టు అప్పుడు 5 రూపీస్. సో 16 + 5 21 21 22 23 24. అంతే కదా, 24 రూపీస్ 408 అని అన్నాడు. టోటల్ చెప్పింది కదా, మనీ ఇన్ ద ఇఫ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద మనీ ఇన్ ద బ్యాగ్ ఈజ్ 408 రూపీస్. 24 రూపీస్ 408 రూపీస్ అయితే 4 6 జా 24, 4 1 జా 4 2 జా 6 1 జా 6, 6 6 జా 6 7 జా 42. సో 1:17 అయితే then find the total number of coins in the bag. Total number of coins, then find the total number of coins in the bag. Total number of coins ఎన్ని ఉన్నాయి? 8 6 5, 8 + 6 14, 14 + 5 19. సో 19 కాయిన్స్ ఇంటూ 17. దీన్ని మనం ఈజీగా చేసుకుందాం అంటే 17 స్క్వేర్ ఎంత? 17 స్క్వేర్ 289. ఇంకా ఎన్ని? 17 18 19, ఇంకా 17 రాసుకుంటే ఇది 17 అయింది, ఇది 18 19 9 7 16, 16కి 7 కలిపితే 23, 10 11 12. సో 323, ఆప్షన్ బి. ఇది మీకు అర్థం కాకపోతే ఇంకో రకంగా చేసుకోండి. 19 into 17ని ఎలా చేస్తారంటే 10 into 17, 9 into 17, 17 10 జా 170, 17 9 జా ఎంత? 153. 3 7 + 5 12, 323.
ఇలా అయినా చేసుకోండి. 17 స్క్వేర్ తోటి 289 ఇంకెంత 18 19. సో నేను 18 19ని నేను దీని కింద కూడా 17 వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకున్నా. అట్లయినా వస్తుంది, ఇట్లయినా వస్తుంది, లేదా మీరు డైరెక్ట్ 19 into 17 క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాగ్ కంటైన్స్ 10 paisa, 25 paisa and 50 paisa కాయిన్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:2:1. దీనికి ఆప్షన్స్ ఇవ్వలేదు, ఏం కాదు మనం ఆన్సర్ చేద్దాం, ఎందుకంటే ఇది సేమ్ టు సేమ్ ఇది వరకు ఉన్న క్వశ్చన్ లెక్కనే. ఏం చెప్తున్నాడు, ఏ బ్యాగ్ కంటైన్స్ 10 paisa, 25 paisa అండ్ 50 paisa. వీటి యొక్క రేషియోని మనం ఏమనుకుంటాం, రియల్ కాయిన్స్ అనుకుంటాం కదా. నెంబర్ ఆఫ్ కాయిన్స్ 10 paisa ఎంత ఉన్నాయి, 5:2 ఉన్నాయి, తర్వాత 1 ఉన్నాయి. అప్పుడు దీన్ని మనం దీని యొక్క వాల్యూ కదా మనం తెలుసుకోవాల్సింది. అప్పుడు 10 paisa కాయిన్స్ 5 ఉంటే 10 paisa కాయిన్స్ 5 ఉంటే అప్పుడు ఎంత అవుతుంది, 50 paisa అవుతుంది. 25 paisa కాయిన్స్ 2 ఉంటే ఎంత అవుతుంది, 25 2 50 అవుతుంది, 50 paisa అవుతుంది. 50 paisa కాయిన్స్ ఒకటి ఉంటే ఎంత అవుతుంది, మళ్ళీ ఇది కూడా 50 paisa కాయిన్ అవుతుంది. సో 5 3 15 అంటే 150 paisa. ఇప్పుడు ఏం చెప్పాడు, టోటల్ మనీ ఇన్ ద బ్యాగ్ ఈజ్ 240 రూపీస్ అన్నాడు. దీన్ని మనం పైసాలకి కన్వర్ట్ చేస్తే 240 రూపీసే అనుకుందాం ఎందుకు. సో ఇది 1.5 రూపీస్ని 240 రూపీస్ డెసిమల్లో వస్తుంది కదా. సో దీన్ని నేను ఇటు 2 తోటి మల్టిప్లై చేస్తా, ఇటు 2 తోటి మల్టిప్లై చేస్తే నాకు అప్పుడు ఇది 3 రూపీస్ అవుతుంది, ఇది 24 2 480 అవుతుంది. సో క్యాల్కులేషన్ కూడా ఈజీ ఉంటుంది. 3 1 3, 3 6 18. సో 1:160. ఇది అర్థమైందా. 150 పైసాని దీన్ని 24,000గా మార్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంకా 240 రూపీస్ని 25 పైసలకు మారవాలంటే 24,000 పైసా. ఓకే, అప్పుడు ఇది కాంప్లికేటెడ్ అవుతుంది. అందుకని నేను దీన్ని రూపీస్లకు మార్చి ఈ 1.5 into 240 చేసిన మళ్ళీ డెసిమల్లలో వస్తుంది. సో దానికోసం నేను దీన్ని డబల్ చేసిన, దీన్ని డబల్ చేసిన. ఓకే, 1:160 అయింది. ఇప్పుడు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 25 paisa కాయిన్స్ ఇన్ ద బ్యాగ్. 25 paisa కాయిన్స్ బ్యాగ్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 160 into 2, 25 paisa కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 25 paisa కాయిన్స్ 2 కాయిన్స్ ఉన్నాయి కదా. అప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, 16 2 32, 320. ఇదే ఆన్సర్, 320. అర్థమైందా. 152 కాయిన్స్ కన్సిస్ట్ ఆఫ్ 1 రూపీ, 50 paisa అండ్ 25 paisa కాయిన్స్ అండ్ దేర్ వాల్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడిగాడు, బ్యాగ్ కంటెన్స్ 25 paisa ఇన్ ద రేషియో ఆన్ డైరెక్ట్ 5:2:1 అని అడిగాడు. కానీ ఇక్కడ ఏమడిగాడు, అండ్ దేర్ వాల్యూ. వాల్యూ అంటే మనం ఇదివరకు కాయిన్స్ కింద వాల్యూ కనుక్కునే వాళ్ళం కదా, ఇప్పుడు వాల్యూని మనం మీద వేసుకొని తర్వాత లాస్ట్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కుంటే అది అలా చేయాలి. దీని రివర్స్ మెథడ్ చూద్దాం. 1 రూపీ కాయిన్స్, 50 paisa కాయిన్స్ అండ్ 25 paisa కాయిన్స్ అండ్ దేర్ వాల్యూ. వాల్యూ అంటే మనం ప్రైస్ కానీ లేదా వాల్యూ అని అనుకోవచ్చు. సరే, వాల్యూ అనే ఉంచుతా. సో వాల్యూ ఎంత, 5 రూపీస్ 3:2. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్
ఇది వరకు ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనుకున్నాం, కానీ వాడు ఏం అడిగాడు అంటే దేర్ వాల్యూ అని డైరెక్ట్ వాడే ఇచ్చిండు. సో మనం కాయిన్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. 1 రూపీ 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉంటే 5 రూపాయలు అవుతాయి? అర్థమైందా? 1 రూపీ కాయిన్స్ యొక్క వాల్యూ 5 అయితే ఎన్ని కాయిన్స్ ఉంటాయి? 1 రూపీ 5 ఉంటే 5 రూపీస్ అవుతాయి అవిటి వాల్యూ. 1 రూపీ కాయిన్స్ 5 ఉంటే అవిటి వాల్యూ 5 రూపీస్ అయింది. 50 పైసా కాయిన్స్ 3 రూపీస్ కావాలి అంటే ఎంత? 50 రూపీ కాయిన్స్ యొక్క వాల్యూ వచ్చేసి 3 రూపీస్ అనుకుందాం. సరే, 1 రూపాయి కావాలంటే ఎంత? 1 రూపాయి 50 పైసా కాయిన్స్ 1 రూపాయి కావాలంటే ఎన్ని కాయిన్స్ పడతాయి? 2 కాయిన్స్ పడతాయి. ఈ 2 కాయిన్స్ అయితే ఎంత అవుతాయి? 1 రూపీ అవుతాయి, అంతేనా? ఈ 2 కాయిన్స్ కలిపితే 50 పైసా కాయిన్స్ కలిపితే 1 రూపాయి అవుతుంది. ఈ 1 రూపాయి 3 రూపాయలు ఎప్పుడవుతుంది? ఇది 3 రూపాయలు, ఇది 3 రూపాయలతో చేసినప్పుడు ఇది దీంతో ఇది 3 తోటి చేస్తే అప్పుడు 6 కాయిన్స్ వాల్యూ 3 రూపీస్. 6 50 పైసా కాయిన్స్ వాల్యూ ఏమవుతుంది? 3 రూపీస్. అప్పుడు ఎన్ని కాయిన్స్ వస్తాయి? ఇక్కడ 6 కాయిన్స్. ఇప్పుడు 25 పైసా కాయిన్స్ 2 రూపీస్ కావాలి. 25 పైసా కాయిన్స్ 2 రూపీస్ కావాలి అంటే ఎన్ని అయితే 1 రూపీ అవుతాయి? 4 కాయిన్స్ అయితే 1 రూపీ అవుతుంది, అంతే కదా? 25 పైసా 4 కాయిన్స్ అయితే 1 రూపీ అవుతాయి. ఇప్పుడు మనకి 2 రూపీస్ కావాలంటే దీనికి ఇంటూ 2 చేసి దీనికి ఇంటూ 2 చేస్తే అప్పుడు 25 పైసా కాయిన్స్ 25 పైసా 8 కాయిన్స్ అయితే 2 రూపీస్ అవుతాయి. సో ఎన్ని కాయిన్స్ అన్నట్టు? ఈ 8 కాయిన్స్. ఓకే, వీడు ఏం చెప్తున్నాడు? మొత్తం 152 కాయిన్స్ ఉన్నాయి, వాటి కన్సిస్ట్ యొక్క వాల్యూ వచ్చేసి 5:3:2 అని అన్నాడు. సో వాడు ఏమన్నాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? కాయిన్స్ గురించి కదా. 5, 6, 5, 11, 11 + 8 19 టోటల్ కాయిన్స్. టోటల్ కాయిన్స్ ఎంత? 5 + 6 11, 11 + 8 19 కాయిన్స్. 19 కాయిన్స్కి 152 కాయిన్స్ అయితే ఓకే, 19 కాయిన్స్కి 152 వాల్యూ అయితే 19 1 19 19 5 95 96 140 97 133 98 152. సో 1:8 అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్. 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 6. ఓకే, 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 6. సో 50 పైసా కాయిన్స్ 50 పైసా 6 కాయిన్స్ కాబట్టి దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? 6 × 8 8 6 48. ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A box contains 20 paisa, 50 paisa and 1 rupee in the ratio of 5:6:8. 20 paisa, 50 paisa and 1 rupee. అండ్ ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ కాయిన్స్ని మనం రేషియో అనుకుంటాం కదా. నెంబర్ ఆఫ్ కాయిన్స్ని
రేషియోని మనం యాక్చువల్ కాయిన్స్ అనుకుంటాం. ఓకే, ఇచ్చిన కాయిన్స్ని మనం రేషియోగా అనుకుంటాం. సో 5:6:8. అప్పుడు వీటి వాల్యూ ఎంత? వాల్యూ ఎంత? 20 పైసా కాయిన్స్ 5 ఉంటే ఎంత? 25 100. 100 అంటే 1 రూపీ. 5 6 30. ఓకే, 5 6 30. 300 పైసా అంటే 3 రూపీస్. 8 కాయిన్స్ 1 రూపీ అయితే ఎంత అవుతుంది? 8 రూపీస్ అవుతాయి. ఇఫ్ దేర్ ఆర్ 24 రూపీస్ ఇన్ ఆల్, దెన్ ఫైండ్ ద 50 పైసా కాయిన్స్. సో 8 9 ప్లస్ 3 12. సో 12 రూపీస్ 24 రూపీస్ అయితే 12 1 12 2 1:2 అయితే, ఓకే, 1:2 అయితే 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 50 పైసా, ఇవి కాయిన్స్ కదా, నెంబర్ ఆఫ్ కాయిన్స్. 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 6. సో 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 6 × 2 = 12. ఈ 2 ఇక్కడిది. సో ఆప్షన్ సి 12. ఈ 2 ఎక్కడిది? ఇది. ఓకే, 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 కాయిన్స్ 2 రూపీస్ కలిపితే వీటి వాల్యూ ఎంత? 2. టోటల్ నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి బ్యాగ్లో? 12 కాయిన్స్ ఉన్నాయి. ఏ బ్యాగ్ కంటైన్స్ 2 rupees. A bag contains 2 rupees, 5 rupees. Bag contains 2 rupees, 5 rupees and 10 rupees. Coins in the ratio of 7 is. So the value of the 5 coins. Same ఇది homework. ఇది వరకు క్వశ్చన్ లెక్కనే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The ratio of the number of 5 rupees, 1 rupees and 10 rupees coins in the wallet is 2:3:4. If the total amount of the coins in the wallet is 5,300, find the number of 10 coins in the wallet. సేమ్ ఇది కూడా ఇది వరకు లానే కానీ చెప్తా ఒకసారి చూడండి. రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్స్, 1 రూపీ కాయిన్ అండ్ 10 రూపీస్. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 2:3:4. మన రేషియోని యాక్చువల్ కాయిన్స్ కన్సిడర్ చేస్తాం. సో ఇటు వాల్యూ ఎంత అన్నట్టు? 5 రూపీస్ 2 కాయిన్స్ ఉంటే 10 రూపీస్. 1 రూపీ 3 కాయిన్స్ ఉంటే 3 రూపీస్. 10 రూపీస్ 4 కాయిన్స్ ఉంటే 40 రూపీస్. 40 50 53. 5,300 ఈజీ. ఈ జీరోకి పోతే 100. 1:100 అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 10 కాయిన్స్. 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 4. ఓకే, టోటల్ కాయిన్స్ ఇన్ 10 రూపీస్ దాంట్లో ఎన్ని ఉన్నాయి? 10 రూపీస్ దాంట్లో ఎన్ని ఉన్నాయి? 4 కాయిన్స్ ఉన్నాయి కదా. 4 × 100 = 400. ఆప్షన్ సి. ఏ వ్యక్తి 25 పైసలు, 50 పైసలు, 1 రూపాయి మరియు 5 రూపాయల నాణ్యాల రూపంలో A man has 121.6 in the form of 20 paisa, 20 paisa, 50 paisa and 1 rupee ఉన్నాయి అండ్ 5 రూపీస్ కాయిన్స్ కూడా ఉన్నాయి. 121.6 in the form of 20 paisa, 50 paisa, 1 rupee, 5 and 5 rupees coins. If the ratio of the numbers of 20 paisa and 5 rupees and 1 rupee coins is 14:9,
ఓకే, ఇవి నెంబర్ ఆఫ్ కాయిన్స్ అని అనుకుందాం రేషియోని. అప్పుడు 20 పైసా ఎన్ని ఉన్నాయి? 20 పైసా 14 ఉన్నాయి. అండ్ 5 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. అండ్ 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఇప్పుడు 50 పైసా అండ్ 1 రూపీ కాయిన్స్ ఈజ్ 3:5. 50 పైసా అండ్ 1 రూపీ ఎంత ఉన్నాయి? 3:5 ఉన్నాయి. కానీ ఇక్కడ 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? ఇది ఒకటే కదా, ఇది 1 రూపీయే, ఇది 1 రూపీయే. కానీ ఎన్ని ఉన్నాయి? ఇది 5 చూపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం 10 ఉన్నాయని చూపిస్తుంది. సో దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే దీన్ని మల్టిప్లై చేద్దాం. దేనితోటి? 10 రావాలి కదా, మనకి 2 తోటి చేద్దాం. అప్పుడు 2 3 6:10 అవుద్ది. అప్పుడు 1 రూపీ ఎన్ని ఉన్నాయి? 10. ఇది బ్యాలెన్స్ అయింది కదా. సో ఇది తీసేస్తుంది. అప్పుడు ఇది 50 పైసా ఎన్ని ఉన్నాయి అన్నట్టు? 6 కాయిన్స్ ఉన్నాయి. సో వీటి యొక్క వాల్యూ చూద్దాం. వాల్యూ వచ్చేసి దీని ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ 20 పైసా. 14 2 28. 14 2 28. 280 పైసా అంటే నథింగ్ బట్ 2 రూపీస్ 8. 2.8 రూపీస్. 6 5 30. 30 300 పైసా అంటే 3 రూపీస్. ఇప్పుడు 10 రూపీస్ అంటే 10 into 1 అంటే 10 రూపీస్. 9 5 45 రూపీస్ అంటే 45 రూపీస్. ఇప్పుడు 45 55 55 ప్లస్ 3 58 58 ప్లస్ 2 60 60.8 అంతే కదా. 60.8 60.8 యొక్క వాల్యూ ఎంత? 121.6. 2 8 16 2. ఓకే, ఇది 1 జా 60.8, ఇది 2 జా 60.8 ఇంటూ 2. 2 8 జా 16. 2 0 0 1 2 2 6 12 అంతే కదా. సో అదే 1:2 అయితే దెన్ ఫైండ్ ద అమౌంట్. వాల్యూ. అమౌంట్ అన్న వాల్యూ అన్న ఒకటే. సో అమౌంట్ he has 20 paisa coins. 20 paisa coins. 20 paisa coins ఎన్ని ఉన్నాయి? దెన్ ఫైండ్ ద అమౌంట్ అని అన్నాడు. సో ఇది 20 పైసా కాయిన్స్. వీటి వాల్యూ ఎంత? 2.8 కదా. 20 పైసా కాయిన్స్ 20 పైసా కాయిన్స్ యొక్క అమౌంట్ అని ఉన్నాడు. సో మనం వాల్యూ క్యాన్సిల్ చేద్దాం. కాయిన్స్ అని అడగలేదు వాడు, వాల్యూ అడిగిండు. సో వాల్యూ అంటే 20 పైసా కాయిన్స్ వాల్యూ ఎంత ఉంది? 2.8 ఇంటూ 2. 2 అంటే మొత్తం ఎంత? 2 8 16 అంటే 5.6. 5.6. ఇది అర్థమైందా? వాడు దెన్ ఫైండ్ ద అమౌంట్ హీ హ్యాస్ 20 పైసా కాయిన్స్ అన్నాడు. ఇక్కడ ఏమడిగిండు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 10 కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ ఇన్ ద వాలెట్. ఇక్కడ అమౌంట్ అడిగిండు. అమౌంట్ అంటే మనం కాయిన్స్ తోటి చేయలేం కదా, అంటే ఆ కాయిన్స్ యొక్క వాల్యూని తోటి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, అర్థమైంది. 20 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 25 పైసా వాల్యూ ఎంత? 2.8. 20 పైసా వాల్యూ ఎంత? 2.8 రూపీస్. ఎన్ని? 2. ఎంత? ఎన్ని రూపీస్ ఇప్పుడు? 5.6. నెక్స్ట్ క్వశ్చన్. అరుణ్ పే హిస్ బిల్ ఇన్ కాయిన్స్ అండ్ దట్ టోటల్ బిల్ అమౌంట్ ఈస్ 420 రూపీస్. ఓకే, టోటల్ అమౌంట్ ఎంత? 420 రూపీస్. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ 50 పైసా, 1 రూపీ and 5 rupee coins in the ratio of 120 25 11. సో దీన్ని మనం ఏమనుకుంటాం? నెంబర్ ఆఫ్
కాయిన్స్ అనుకుంటాం కదా. అప్పుడు ఇది 50 పైసా ఎన్ని ఉన్నాయి అన్నట్టు 120 నెంబర్ ఆఫ్ కాయిన్స్, ఇది 25, ఇది 11. నెంబర్ ఆఫ్ రేషియోని మనం నెంబర్ ఆఫ్ కాయిన్స్ యాక్చువల్ కాయిన్స్ కన్సిడర్ చేస్తాం. ఇచ్చిన కాయిన్స్ని మనం రేషియోగా అనుకుంటాం అంతే కదా. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ద టోటల్ బిల్ అమౌంట్, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ 50 పైసా, 1 రూపీ అండ్ 5 రూపీస్ కాయిన్స్ని మనం ఏమో రేషియో అనుకుంటున్నాం. అండ్ ఇట్స్ వాల్యూ ఏంటిది 50 పైసా 120 ఉంటే 12 5 60, 12 5 60, ఇక్కడ ఉన్న 2 సున్నాలు కలిపితే 6000 అంటే 60 రూపీస్, 60 రూపీస్ అంతే కదా. 1 రూపీలో 100 పైసా ఉంటే 10 రూపీస్లో ఎంత ఉంటాయి 1000 పైసా ఉంటాయి. ఇక్కడ కూడా అంతే కదా. 12 5 60, 60కి ఇంకే 2 జీరోలు కలిపితే 60,000, 60,000 అంటే ఎన్ని రూపీస్ 60 రూపీస్. 6000 పైసాలు, 6000 పైసాల ఎన్ని రూపీస్ అంటే 60 రూపీస్. ఓకే, 25 ఇంటూ 1 రూపీస్ ఎంత 25 రూపీస్. 11 5 55 రూపీస్. సో 60, సో 60 25 7 plus 5 12 13 14, సో 140. 140కి ఫైన్ ద అమౌంట్ అన్నాడు ఇక్కడ కూడా. ఫైన్ ద అమౌంట్ అంటే అమౌంట్ ఆఫ్ 50 పైసా. 50 పైసా అమౌంట్ ఎంత 60. సారీ ఇక్కడ అరుణ్ పేస్ ద బిల్ ఇన్ ద కాయిన్స్ ఇన్ ద టోటల్ అమౌంట్ బిల్ ఉంది కదా. 140 ఇంటూ 420, 0 క్యాన్సల్. 14 1 14, 14 2 43 42, 1:3 అయింది. ఇప్పుడు వాడు ఏమడిగిండు 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, ఫైన్ ద టోటల్ అమౌంట్ హీ పేడ్ విత్ ద 50 పైసా కాయిన్స్ తోటి కట్టాడు. సో 50 పైసా కాయిన్స్ ఒక వాల్యూ ఎంత 60. ఎంత 60 రూపీస్ ఇంటూ 50 పైసా. 60 రూపీస్ ఇంటూ రేషియో. 1 రేషియో ఎంత వచ్చింది 3. ఇక్కడ 3 వేసుకుంటే 6 3 18, 180 రూపీస్. ఓకే, 180 రూపీస్. 50 పైసా అమౌంట్ అడిగింది, టోటల్ అమౌంట్ అడిగింది, కాయిన్స్ అడగలే. వాల్యూ ఎంత 60 రూపీస్. 60 రూపీస్ ఇంటూ 3 180 రూపీస్. ఓకే, దిస్ ఈజ్ థర్డ్ క్లాస్ ఫ్రమ్ ద రేషియో అండ్ ప్రపోర్షన్. ఇది ఇవాళ క్లాస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే, నా రైటింగ్ కొంచెం గజిబిజి ఉంది, ఐఎమ్ ప్రాక్టీసింగ్ వెల్. నీట్ హ్యాండ్ రైటింగ్ రావాలని నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నా రోజు. ఐఎమ్ సారీ కొంచెం రైటింగ్ అటు ఇటు అయినా. కాన్సెప్ట్ మాత్రం ఇదే, సింపుల్గా ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏం అర్థం కాదు. గో త్రూ ద వీడియో. అండ్ ఈ టాపిక్ కాయిన్ బేస్ మీద క్వశ్చన్స్ ఎలా అడిగినా కానీ బ్యాంకింగ్లో సాల్వ్ చేసే పద్ధతి మాత్రం ఒకటే, ఇదే. వాడు ఇచ్చిన రేషియోని మనం యాక్చువల్ కాయిన్స్ అనుకొని, వాడు ఇచ్చిన కాయిన్స్ని మనం రేషియో అనుకుంటే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది ఇవాళకి రేషియో అండ్ ప్రపోర్షన్ క్లాస్ నెంబర్ 3. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఓకే, గుడ్ బై, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.